పోతుంటాను. ధర్మ సంస్థాపన అనేది నేను చెయ్యను. సజ్జనులని కాపాడితే వాళ్ళే చేస్తారు. అంటే మీరు చేసే పనులన్నీ భగవదర్పణంగా చేయండి, అదే కదా ధర్మం అంటే. అలా కాకుండా చేస్తే అది కర్మ. భగవదర్పణ బుద్ధ్యా చేస్తే దానికే ధర్మం అని పేరు. ధర్మం అంటే ఏదో కొత్తగా అనుకోకండి. చాలామంది ధర్మో రక్షతి రక్షిత 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 అంటే దాన్ని కాగితాలు రాసి నిలబెట్టేస్తే నిలిచిపోతుంది అనుకుంటారు. నిలవదు. ధర్మం అంటే మీలాంటి మహానుభావులంతా ఇలాంటి మంచి పనులు చేస్తుంటే అదే ధర్మం అంటారు దాన్ని. అది లేకుండా చేస్తే దానికి కర్మ అని అంటారు. ధర్మం వాళ్ళు చేస్తుంటేనే ధర్మం నిలబడుతుందా? అందుకోసం నేను ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడు ఇలా వస్తూనే ఉంటా. ఇప్పుడు కూడా మన కోసం ఆయన విగ్రహ రూపంలో మన మధ్య ఉండనే ఉన్నాడు. తన అవతార రహస్యాన్ని చెప్పుకుని అప్పుడు నువ్వు చేసేవన్నీ కూడా నాకు అర్పించి చేయాలి. అప్పుడు నువ్వు చేసే కర్మలు వేయించిన గింజలలాగా మొలకెత్తవు, బంధకాలు కావు సుమా. అయితే నువ్వు చేస్తుంటే లభించాల్సినవో కొన్ని లాభాలు వస్తుంటే, మంచి పనులు చేస్తే వచ్చి నేను కొందరు పొగుడుతారు, కొందరు తెగుడుతారు, కొందరు ఊరుకుంటారు ఉదాసీనంగా. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అన్డౌటెడ్లీ, బట్ యు నీడ్ నాట్ టేక్ దెమ్ టు యువర్ హార్ట్. మనస్సులో అదేదో పెట్టుకుని అక్కడి నుంచి చికాకు పడిపోకుండా నువ్వు ఉండగలిగితే చాలును. అలా చెయ్యాలంటే నీ శరీరము భగవంతుడి పరికరం, నీ చేతులు భగవత్ పరికరం. చూడండి, ఇక్కడ కొండం దగ్గర కూర్చున్నారు మన యజ్ఞాచార్యులు. వాళ్ళు చేతిలో పట్టుకునే ఆ సృక్కు, స్రువం, హోమం ఇవన్నీ కూడా భగవంతుడిని ఉద్దేశించి చేస్తున్నట్టుగానే నువ్వు కూడా నీ శరీరంతో సాగే జీవనం అనే యాగాన్ని భగవంతుడి సేవగా భావిస్తూ చేయి. అప్పుడు నీకు ఏమీ అంటుకోవు. అలా చేయడం అనేటటువంటిది ఒక పెద్ద యజ్ఞమయ్యా. ఇలాంటివి చాలా రకాల యజ్ఞాలు ఈ లోకంలో ఉంటాయి. అయితే అది నువ్వు పెద్దల్ని ఆశ్రయిస్తే తప్ప నీకు తెలియదు. ఆ పెద్దల్ని ఆశ్రయించడం వల్ల నీ చేసే పనులు ఎట్లా బంధకం కావో, నీకు కలగాల్సిన జ్ఞానం ఎట్లాంటిదో వాళ్ళు ఉపదేశం చేస్తే అప్పుడు ఆ జ్ఞానం అనేది ఒక కత్తి లాంటిది అవుతుంది, ఒక పడవ లాంటిది అవుతుంది. కత్తి తుప్పుని కోసి పారవేసినట్టుగా నీ కర్మ అన్నప్పుడు అది కోసి పారవేస్తుంది. పడవ నిన్ను నీళ్ల అంటకుండా దాటించినట్టుగా నీ కర్మల వల్ల ఏర్పడే ఆశల వల్ల లభించేటటువంటి వస్తువుల ప్రభావం నిన్ను అంటకుండా నువ్వు పడవతో సాగేటట్టుగా జ్ఞానం చేస్తుంది. జ్ఞానం అనే పడవ నిన్ను దాటిస్తుంది. చేత నువ్వు చేయాల్సింది మొట్టమొదటి సందేహాలు లేకుండా చెప్పినట్టు చేయడం. మనం పుడుతూ సందేహాలతో పుట్టామండి. అసలు సందేహం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం. అంచేత ఎవరేం చెప్పినా చేయొచ్చా అండి, చేయొద్దండి, ఇంత అవసరం అంటారండి, వద్దండి, అసలు ఎందుకండి ఈ పారాయణలు అది ఇంట్లో కూర్చుంటే పోలేదండి, అసలు ఎందుకండి ఇవన్నీ అక్కడ అన్ని పెళ్ళిళ్ళు అవతల పడి ఏడుస్తుంటే మనం వెళ్ళకపోతే ఎట్లాగండి, చేస్తే పెద్ద ప్రయోజనం, ఇంట్లో కూర్చుని మాత్రం చేసుకోకూడదు. అసలు మనం పుడుతూనే సందేహంతో పుట్టామండి. అసలు వచ్చిన ప్రమాదం అది. చేత అది పోదు. దాన్ని మొట్టమొదట దూరం చేయి. నీ మనస్సులో విశ్వాసాన్ని పెంచుకో. ముందర నన్ను మధ్య పెట్టుకో, నా సేవగా భావించు, ఇప్పుడు పని చేయి అని భగవంతుడు అర్జునుడికి జ్ఞానం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పాడు. అయితే చెప్పగానే ఒక్కసారి మనసుకి అర్థం అయిపోదు కదండి. సందేహాలు కలగగలిగితే వాటిని తీర్చాలి. అది కలుగుతున్నాయి అర్జునుడికి. వాటిని తీరుస్తూ కృష్ణుడు ముందుకు సాగుతాడు. భగవంతుడికి మనస్సులో హారతినిస్తూ పైకి అడుగు వేద్దాం. बोल श्री कृष्ण भगवान की जय,
సమస్త భక్త బృంద కీ జై. గోవిందా గోవింద. అథ పంచమో